ఏ మిషన్ పేరుతో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్లనున్నారు? ఆన్సర్ యాక్సియం మిషన్ 4. భారత సృజన నవకల్పనను ప్రతిబింబించేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన కళాఖండాలను ISSకు శుక్లా తీసుకువెళ్లనున్నారు. ఇస్రోలో మానవ సహిత అంతరిక్ష యాత్రల బాధ్యతలను చూసే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కు డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ ఉమా మహేశ్వర్. యాక్సియం 4 మిషన్లో శుభాంశు శుక్లాతో పాటు వెళ్లే వ్యోమగాములు ఎవరు? ఆన్సర్ పై వారందరూ. అమెరికా వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ యాక్సియం 4 మిషన్ను నిర్వహిస్తోంది. అయితే ఇందులో భాగస్వామ్య సంస్థలు ఏవి? ఆన్సర్ పైవాన్ని. స్వీయ మానవ సహిత యాత్ర గగన్యాన్ ఇస్రో ఏ సంవత్సరంలో చేపట్టనుంది? ఆన్సర్ 2027. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ఏ అంతరిక్ష కేంద్రం నుండి బయలుదేరనుంది? ఆన్సర్ ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రంలో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి. ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ బాక్సర్ ఎవరు? ఆన్సర్ హితేష్ గులియా. టైగర్ మ్యాన్గా పేరొందిన వన్యప్రాణి సంరక్షకుడు ఎవరు? ఆన్సర్ వాల్మీకి థాపర్. ఇటీవల వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను విడదీస్తున్న నది ఏది? ఆన్సర్ ఇంద్రావతి. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడంలో ఏ దేశ సహకారాన్ని తీసుకోనుంది? ఆన్సర్ జపాన్. సాగరమాల ప్రాజెక్టు దేనికి ఉద్దేశించినది? ఆన్సర్ ఓడరేవుల నిర్మాణం మరియు నవీకరణ. 2024లో రక్షణ విభాగాల్లో మహిళల వాటా. 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 మే 27 నుండి 31 వరకు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ దక్షిణ కొరియా. దక్షిణ కొరియా ఈ ఈవెంట్ను ఎన్నిసార్లు హోస్ట్ చేసింది? ఆన్సర్ 3 సార్లు. 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 పథకాల తాలూకాలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ చైనా. భారత్ ఈ ఛాంపియన్షిప్లో ఎన్ని పథకాలు గెలుచుకుంది మరియు ఏ స్థానంలో నిలిచింది? భారత్ మొత్తం 24 పథకాలు గెలుచుకుంది. పథకాల తాలూకాలో 2వ స్థానంలో నిలిచింది. 2025 మే 31న యుద్ధ సమయంలో సన్నద్ధత ప్రతిస్పందన సామర్థ్యాలను తెలుసుకునేందుకు నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రభుత్వం ఏ పేరుతో నిర్వహించింది? ఆన్సర్ ఆపరేషన్ షీల్డ్. మినీ కేరళగా పిలిచే ఈట్ ఖేడి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. మేరా యువ భారత్ కార్యక్రమం దేనికి సంబంధించింది? రెండు హరప్పా నాగరికత ప్రదేశాలు అయిన మితాతల్, తిగ్రానా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ హర్యానా. వక్స్ సవరణ చట్టం 2025 ఏ రోజున అమలు అయ్యింది? ఆన్సర్ 2025 ఏప్రిల్ 5. నేషనల్ యూత్ అవార్డ్ 2025 ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆకర్ష్ శ్రాఫ్. ఆత్మనిర్భర్ భారత్ యొక్క నినాదాలు ఏమిటి? ఆన్సర్ లోకల్ ఫర్ గ్లోబల్, మేడ్ ఫర్ వరల్డ్.
రష్యా ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణితో కూడిన మొదటి అణుజలంతర్గామి పేరేమిటి? ఆన్సర్ పెర్మ్. గద్దర్ అవార్డు మెమొంటో డిజైన్లో ప్రధాన అంశాలు ఏమిటి? ఆన్సర్ చలనచిత్ర రీల్, డప్పు నమూనా, తెలంగాణ రాష్ట్ర చిహ్నం, TGFA అక్షరాలు. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జి సతీష్ రెడ్డి. ఇటీవల భారత నావికాదళం కోసం 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల కోసం భారత ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఫ్రాన్స్. పోషణ్ పక్వాడా కార్యక్రమం 7వ ఎడిషన్ భారతదేశ వ్యాప్తంగా ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ ఏప్రిల్ 8 నుంచి 22 వరకు. ధాతు పోర్టల్ దేనికి సంబంధించింది? భారత ప్రధానమంత్రి మోదీకి ఏ దేశం గతంలో ఎన్నడూ లేని విధంగా యుద్ధ విమానాలతో స్వాగతం పలికింది? ఆన్సర్ సౌదీ అరేబియా. మొదటి ఫ్రెడ్ డారింగ్టన్ అవార్డు ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ భారత సైకత శిల్పి సుందర్ పట్నాయక్. శాంతియుత, స్థిరమైన, పారదర్శక అంతరిక్ష అన్వేషణకు సంబంధించిన ఆర్టెమిస్ ఒప్పందంపై 2025 ఏప్రిల్ 8న సంతకం చేసిన 54వ దేశం ఏది? ఆన్సర్ బంగ్లాదేశ్.